మా కరెస్పాండెంట్ సునీల్ అందుబాటులో ఉన్నారు. సునీల్, గుడ్ ఆఫ్టర్నూన్. సో ప్లాన్ బి ఏమైనా ఉండొచ్చా? అజారుద్దీన్ మంత్రిగా కొనసాగేటువంటి పరిస్థితులు టెక్నికల్గా అయితే ఎక్కడ కనిపించట్లేదు. సో గవర్నర్తో రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు, గవర్నర్తో మాట్లాడారు. బట్ ఏదైనా కానీ రాజ్యాంగం ప్రకారమే నడవాలి, కానీ నోటి మాటతో నిర్ణయాలతో మాత్రం ఉండేటువంటి పరిస్థితి లేదు. సో ఏ కోటాలో అంటే గవర్నర్ ఆమోదించేటువంటి అవకాశం ఉంటుంది? కొంత క్వశ్చన్ మార్క్ అనిపిస్తుంది. ఏంటి క్లారిటీ ఏంటి? ఎస్, అజారుద్దీన్ మంత్రి అజారుద్దీన్ ఉంటాడా, ఇప్పుడు మంత్రి పదవి ఊడుతుందా అనేది చర్చ మాత్రము రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠ. ఎందుకంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సందర్భంగా మైనార్టీ ఓటు ఆకర్షించేందుకు అప్పట్లో హుటాహుటిన, అంటే ఎలాంటి ప్రతిపాదన లేకుండా హుటాహుటిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధిష్టానంతో మాట్లాడి వెంటనే అక్కడ అజారుద్దీన్కి మైనార్టీ సంక్షేమ శాఖని అప్పచెప్పడం జరిగింది. అయితే అజారుద్దీన్ ఇప్పటి వరకు 6 నెలలు అవుతున్నప్పుడు కూడా రాజ్యాంగం ప్రకారం 164(3) ప్రకారం ఖచ్చితంగా 6 నెలలలోపు ఏదైనా ఒక ఎమ్మెల్యేగానే ఏదైనా ఎమ్మెల్సీగానే ఉండాలంటే ఖచ్చితంగా ప్రజల నుంచి ఆమోదం పొందాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు అజారుద్దీన్ అటు ఎమ్మెల్సీగా ఇచ్చినప్పటికీ కూడా మంత్రి పదవి ఉన్నప్పటికీ దానికి సంబంధించినటువంటి ఇంకా గవర్నర్ కోటాలో ఇంకా ఆమోదం తెలపలేదు. కాబట్టి అజారుద్దీన్తో పాటు కోదండరాం సంబంధించినటువంటి అంశాలపై కూడా ఇప్పటివరకైతే గవర్నర్ ఎక్కడ కూడా క్లీన్ చిట్ ఇవ్వలేదు. దీంతో ఇటీవల కాలంలోనే నూతన గవర్నర్గా వచ్చినటువంటి శివప్రతాప్ శుక్లాని అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వేమనందరెడ్డి నేరుగా వెళ్ళి కలిశారు, విజ్ఞప్తి కూడా చేశారు. ఎందుకంటే గత కొంతకాలంగా పెండింగ్లో ఉన్నటువంటి ఎమ్మెల్సీ స్థానాలు, గవర్నర్ కోటాలో ఉన్నటువంటి నామినేటెడ్ ఎమ్మెల్సీ స్థానాలకు మీరు ఆమోదం తెలపాలంటూ కూడా నేరుగా ముఖ్యమంత్రి వెళ్ళి గవర్నర్ని కలిసి విజ్ఞప్తి చేసిన పరిస్థితి మనం చూసాం. కాబట్టి ఫైల్ మీద ఇంకా లేదు. కాబట్టి ఈ 6 నెలల్లో, అంటే ఈ నెల 30 తేదీ వరకు అటు అజారుద్దీన్ పాటు కోదండరాం అంటే ఎలాంటి కేసులు లేవు, అతను ఆమోదించవచ్చు. ఎందుకంటే అతను మంత్రి పదవి లేదు. కాబట్టి ఇప్పుడు మంత్రి పదవి ఉన్నటువంటి అజారుద్దీన్కి అసలు మంత్రి పదవి ఉంటుందా ఊడుతుందా అనే చర్చ మాత్రము రాజకీయంగా అయితే తీవ్ర ఆసక్తి అయితే నెలకొని చెప్పవచ్చు. ప్రస్తుతం ఒకవేళ ప్లాన్ బి, మీరు అన్నట్టు ప్లాన్ బి ఒకవేళ ఆచరించాల్సి వస్తే ఈరోజు క్యాబినెట్ సమావేశం కొద్దిసేపటిమే ప్రారంభం అవుతుంది. క్యాబినెట్ సమావేశంలో కూడా అజారుద్దీన్ సంబంధించిన విషయంలో ఏ రకంగా ముందుకు వెళ్లాలనే అంశాలపై కూడా క్యాబినెట్లో చర్చించి కీలక నిర్ణయం కూడా తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ముఖ్యంగా అజారుద్దీన్ సంబంధించినటువంటి మంత్రి పదవి హుటాహుటిన వచ్చారు, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలిచారు. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు అజారుద్దీన్ మంత్రి పదవి కొనసాగించాలని అధిష్టానం కూడా చాలా క్లారిటీగా చెప్పింది. కాబట్టి ఇప్పుడు ప్లాన్ బి ప్రకారం అతన్ని రాజీనామా చేయించి మళ్ళీ మంత్రి పదవి ఇచ్చి మళ్ళీ ఒక 6 నెలలు ఇలా పొడిగించుకుంటూ వస్తారా అనే చర్చ కూడా రాష్ట్ర రాజకీయంగా తీవ్ర ఉత్కంఠంగా రేపుతుంది పరిస్థితి కనబడుతుంది. ఈ రోజు క్యాబినెట్ లో కూడా దీన్ని అజారుద్దీన్ సంబంధించిన స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కవిత రిజిగ్నేషన్ అంశం కూడా అది ఖాళీగానే ఉంది ఆ స్థానం. సో బహుశా అక్కడి నుంచి ఏమైనా పోటీ చేయించి ఎన్నికలకు వెళ్ళేటువంటి అవకాశాలు ఏమైనా ఉండొచ్చా సునీల్? ఆ రకంగా ఏమైనా ప్లాన్ బి థాట్ ఏమైనా చేసే ఛాన్స్ ఉందా? ఎస్, ప్రస్తుతం అయితే ఈరోజు క్యాబినెట్లో మీరు అన్నట్టు కవిత సంబంధించిన స్థానం కూడా ఖాళీగా ఉంది. కాబట్టి ఆ విషయాలపై కూడా ఈరోజు క్యాబినెట్లో చర్చించి కీలక నిర్ణయం కూడా తీసుకునే అవకాశం. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సచివాలయం చేరుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన మరి కాసేపులోనే తెలంగాణ సచివాలయం వేదికగా రాష్ట్ర క్యాబినెట్ సమావేశం ఉంది. కాబట్టి ఇందులో ప్రధానమైనటువంటి సమస్యల్లో అజారుద్దీన్ సమస్య కూడా చాలా ప్రాధాన్యత సంతరించింది. కాబట్టి ఈ అంశంపై ఏ రకంగా ముందుకు వెళ్ళాలి, ప్లాన్ బి ప్రకారం మీరు అన్నట్టు కవిత సంబంధించిన స్థానంలో మళ్ళీ అజారుద్దీన్ పేరుని తీసుకొచ్చి ఎమ్మెల్సీగా నామినేట్ చేసే ప్రక్రియ చేపట్టాలా, లేదా మళ్ళీ గవర్నర్ని ఆమోదించే విధంగా చర్యలు ఏమైనా తీసుకోవాలా? ఎందుకంటే ఇప్పటికే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సందర్భంగా అజారుద్దీన్ మంత్రి పదవి ఇచ్చాం, ఇప్పుడు ఉప ఎన్నికల్లో గెలిచాం, ఆ తర్వాత మళ్ళీ మంత్రి పదవి తీసేస్తే అటు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ నుంచి కూడా పెద్ద ఎత్తున ఎదుర్కోవాల్సి వస్తుంది, మాటల దాడి ఎదుర్కోవాల్సి వస్తున్న పరిస్థితి మాత్రం కనబడుతుంది. కాబట్టి అలాంటి తావు లేకుండా ఉండేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈసారి ఎలాగైనా అజారుద్దీన్ మంత్రికి సంబంధించినటువంటి నామినేట్ పదవి సంబంధించిన గవర్నర్ కి ఆమోదం తెలిపే విధంగా దీంట్లో గవర్నర్ నుంచి ఇప్పటి వరకు ఎట్లాంటి రియాక్షన్ రాలేదు సునీల్. ఎందుకంటే గతంలో హెచ్సి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కూడా ఆయన పైన కొన్ని వివాదాలు రావడం జరిగింది, కొన్ని అవకతవకలు అన్నటువంటి ఉద్దేశంతో ఏసీబీ కూడా అప్పుడు కేసు నమోదు చేసింది. సో వాటితో పాటు ఎఫ్ఐఆర్లు కూడా 3 ఉన్నాయి. సో ఇవన్నీ కూడా గవర్నర్ కార్యాలయం గుర్తించింది అన్నట్టుగా కూడా తెలుస్తోంది. సో వీటిపైన న్యాయ సమీక్షకు కూడా పంపినట్టుగా ఈ ఫైల్ అన్నట్టుగా కూడా కొంత సమాచారం తెలుస్తోంది. సో ఒకవేళ ఎట్లాంటి ప్రతికూల నిర్ణయం తీసుకున్నా కానీ ఇందాక మీరు చెప్పినట్టు రాజీనామా చేయించి మళ్ళీ మంత్రి పదవి కోసం మళ్ళీ ఒక 6 నెలల పాటు వెయిట్ చేయించేటువంటి అవకాశం ఉంటుందా? ఒకవేళ అలా జరిగినా కానీ మళ్ళీ ఎండ్ ఆఫ్ ది డే డిబేట్ ఇదే చేయాలి కదా, ఇదే చర్చ రావాలి కదా. సో అజారుద్దీన్ మంత్రి పదవికి మళ్ళీ ఇదే క్వశ్చన్ మార్క్ కనిపిస్తోంది.
ఎస్ శ్రీకాంత్, ఖచ్చితంగా. ఎందుకంటే అజారుద్దీన్ పై గతంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా పనిచేసిన సమయంలో అతనిపై 3 ఎఫ్ఐఆర్ నమోదు కావడం జరిగింది. దీంతో పాటు ఇన్వెస్టిగేషన్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అంటే ఈడీ కూడా ఈ కేసులో ఇన్వాల్వ్మెంట్ అయింది. ఈడీ కూడా ఎఫ్ఐఆర్ చేసింది. ఈసీఆర్ ఎన్ఫోర్స్మెంట్ కేసు ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ కింద ఈ అజారుద్దీన్ పై ఈడీ కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు కూడా కొనసాగించింది. గతంలో రైడ్స్ చేసింది. ఆ తర్వాత అతనిపై వస్తున్నటువంటి అభియోగాలపై కొంత ఆస్తులను కూడా అటాచ్ చేసిన దృశ్యాలు కూడా మనం గతంలో చూసాం. ఎందుకంటే ఇంకా ఆ కేసు స్టిల్ నడుస్తూనే ఉంది కాబట్టి ఇప్పటికే మీరు అన్నట్టు గవర్నర్ దగ్గర ఫైల్ కూడా న్యాయ సమీక్షకు పంపారు. న్యాయపరంగా ఏ విధంగా చిక్కులు ఎదుర్కోవాల్సి వస్తుంది, ఎందుకంటే ఒక కేసులు ఎదుర్కొంటున్న వ్యక్తికి ఎమ్మెల్సీగా గవర్నర్ ఆమోదం ఏ విధంగా ఆమోదం తెలుపుతాడు. ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ లో ఉన్నటువంటి తమిళసై సౌందరరాజన్ గవర్నర్ ఉన్నటువంటి సమయంలో అటు దాసోజీ శ్రావణ్ మిగిలినటువంటి ఇద్దరు కూడా ఏ రకంగా ఎమ్మెల్సీగా గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ నామినేట్ చేస్తారనే ప్రశ్న కూడా Right, ఉత్పన్నమవుతుంది. Sunil. న్యాయ సమీక్షకు ఎదుర్కొన్న న్యాయ సమీక్ష కూడా సలహాలు తీసుకుంటారు. ఒకవేళ ముందుగా Right. న్యాయ సమస్యలతో దిక్కులు చెట్లు ఎదురైతే ఏ విధంగా Let's see. ముందుకెళ్లాలి క్యాబినెట్ లో దేశం కూడా